29వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చేంతగా. పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే నిత్య నరకాగ్ని. ఆ నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షించడానికి ప్రభువే శరీరధారి యేసుగా జన్మించాడు. మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మనము పొందాల్సిన శిక్షను ప్రభువు పొందాడు. మన స్థానంలో ప్రభువు సిలువ వేయబడ్డాడు. మనము ప్రేమించలేదు, కానీ ప్రభువే ముందు మనల్ని ప్రేమించాడు. ఎటువంటి స్వార్థం లేని ప్రేమ ప్రభువుది. కేవలము మనపై ఉన్న ప్రేమతో మనల్ని కాపాడటానికి ప్రభువు శిలువ మరణాన్ని పొందాడు. మన కోసము ప్రభువు ఇచ్చిన ప్రాణమును బట్టి మనపై ప్రభువుకున్న ప్రేమను మనం గ్రహించగలగాలి. మన కోసము ప్రభువు చేసిన శిలువ త్యాగమును గుర్తించి మారు మనసు పొంది ప్రభువునకు నమ్మకంగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించడానికి మీరే శరీరధారి యేసుగా జన్మించి మా కోసము శిలువ మరణాన్ని పొందారు ప్రభువా. మా స్థానంలో మీరు శిలువ వేయబడ్డారు ప్రభువా. మా కోసము మీరు చేసిన త్యాగమును, మాపై మీకున్న ప్రేమను గ్రహించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా హృదయాలలో నిజమైన మారు మనస్సును కలిగించండి తండ్రి. మీకు విరుద్ధమైన ఏ కార్యమును మేము చేయకూడదు ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే పరిశుద్ధపరచండి తండ్రి. వాక్యానుసారముగా ఉండే విధంగా దీవించండి ప్రభువా. మాపై మీకున్న గొప్ప ప్రేమను గుర్తించి మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.